లోక్సభ ఎన్నికల్లో 5వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నా అందరి చూపు మాత్రం 2 నియోజకవర్గాల మీదే ఉంది. అవే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ. కాంగ్రెస్ కు కంచుకోటలైన ఈ 2 స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. దశాబ్దాలుగా తమకు కంచుకోటగా నిలిచిన రాయ్బరేలీ ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు బీజేపీ సైతం గెలుపుపై ధీమాతో ఉంది. గత 20 ఏళ్లుగా తమకు ఓటమి లేని రాయ్బరేలీలో మరోసారి జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో నిలవడంతో ఆ పార్టీ గెలుపుపై మరింత విశ్వాసంతో ఉంది. 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేథీలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ ను కంగు తినిపించిన బీజేపీ మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. ఈ 2 చోట్ల అంతా తానై ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. సోనియా గాంధీ 2 దశాబ్దాలుగా రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానంలో మొదట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి రాహుల్ బరిలో నిలిచారు. ఇప్పటికే కేరళలోని వాయనాడ్ నుంచి పోటీలో ఉన్న రాహుల్ 2వ స్థానంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. అటు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై ఎన్డీఏ కూటమి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ అక్కడ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఓటమి భయంతోనే అమేథీ నుంచి రాహుల్ పారిపోయారని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలందరూ విమర్శించారు. రెండు 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్ సింగ్ నే బీజేపీ మరోసారి రాయ్బరేలీ నుంచి బరిలోకి దించింది. 1998 తర్వాత అక్కడ గెలవని బీజేపీ ఈసారి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తుంది. అటు కాంగ్రెస్ మాత్రం మరోసారి గెలుపుపై ధీమాతో ఉంది.